హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఈ సందర్భమును మనం చూసినట్లయితే దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి కావలసినటువంటి వెండి బంగారంలో సమస్త విధములైనటువంటి వస్తువులను సిద్ధపరిచి సొలొమోనుతో చెప్తున్నాడు, నీవు దేవుని మందిర పనిని ప్రారంభించు, ఆయన నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడని. ఈ మాట ఒక వ్యక్తికి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే సొలొమోను దేవుని మందిరాన్ని ప్రారంభించాడో అప్పుడు దేవుడు ఆ మందిరాన్ని కట్టడానికి, మరి దాన్ని ముగించి ప్రతిష్ఠించడానికి కావలసిన అనుకూలతను, జ్ఞానమును, కృపను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ, సేవను కానీ, స్టడీస్ని కానీ దేన్నైనా ప్రారంభించడానికి ఆలోచిస్తున్నావా? భయపడుతున్నావా? ఆందోళన చెందుతున్నావా? ఏ దేవుడైతే సొలొమోనుకు తోడుగా ఉండి మరి దేవుని మందిరాన్ని కట్టి ముగించడానికి కావలసిన జ్ఞానమును, దయను, కృపను, శక్తిని ఇచ్చాడో అదే దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నీ కార్యములను సఫలము చేసి నిన్ను విస్తరింపజేయబోతున్నాడు, వర్ధిల్లులోనికి నడిపించబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.